నీకు బలము లేకపోతే అది పైకి దాకా వెళ్ళదు. మధ్యలోనే ఏదో సాతానుగాడు ఎట్టి శోధన దాకానే ఏమైపోతాం, మనం దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకని మనకి బలమైన పునాది చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటికి ఏం అవసరం? ఇంకా సేఫ్టీ కొరకు దర్వాజాలు అవసరం, తలుపులు దర్వాజాలు అవసరం. ఎందుకనంటే దొంగోడు రాకుండా పెట్టుకుంటాం మనం, దొంగోడు రాకుండా. అది ఈ సామాన్లు అంటే ఇలా ఉంటే తలుపులు తీసుకుంటే ఏమైపోద్ది, దొంగోడు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మన ఆత్మలోకి ఏ సాతానుగాడైనా మన ఆత్మలోకి రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఎవరిదంట ఇది? దేవుని. మన శరీరం ఏమైందంట? దేవుని ఇల్లు అయి ఉన్నది. ఏముంది? దేవుని ఇల్లు. ఎవరు? మన దేహమే దేవుని ఇల్లు. హల్లెలూయా. మొదట ఆదామును సృష్టించినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళ్ళి ఏం చేశాడు? అవయవాలను సృష్టించి ఆయనకి ఒక నివాసం ఏర్పరచుకొని తిరిగి మరలా పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు దేవుడు కూడా మరలా జీవాత్మను ఊదినప్పుడు జీవము ప్లస్ ఆత్మను రెండు ఊదాడు. ఇప్పుడు మనలో నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే జీవము, ప్రాణము, జీవము రెండు ఉన్నాయి. ఈ జీవము మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ ఆత్మ సాతాను వైపు తిరిగి ఉంటే ఏమైపోద్ది? చెడిపోయితే నీకు ఆ తలుపులు ఎంతైతే ఇంటికి అవసరమో నీకు దేవుని వాక్యము అంతే అవసరమో, దేవుని మాటలు అంతే అవసరమో, దేవుని ప్రార్థన కూడా అంతే అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఇంటికి తలుపులు గుమ్మాలు ఎట్ట పెట్టుకుంటామో అదే రీతిగా మన హృదయం అనే తలుపులు ఎప్పుడు దేవుని కొరకు వేచి ఉండాలి. మన హృదయం. హల్లెలూయా. మన ఆత్మలు ఎవరు ఉండాలి? నిరంతరము యేసు క్రీస్తు ప్రభువారిని ఆరాధించే వారిగా ఉండాలి. నిరంతరం ఆయన స్తోత్రార్హుడు కనుక ఆయన నిరంతరము ఆరాధించే వారిలా ఉండాలి. ఆయన నీ హృదయంలో ఉంటే ఏ శత్రువుని ఎదుటికి నిలబడజాలడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దర్వాజులు కానీ నీ తలుపులు కట్టుకుంటే ఎంత దొంగ వచ్చి గుద్ది వాడలిసిపోవటమే కానీ వాడు లోపలికి రాలేడు. అందుకనే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుని ఎంతగా మనం హృదయంలో బలపరుచుకుంటే సాతానుగాడు మన దగ్గరికి రాకుండా ఉంటాడు. వాడు దొంగ వలే వస్తాడు నీ దగ్గరికి. జాగ్రత్త. ఎట్టొస్తాడంటే దొంగ వలే వస్తాడంటే వాడు. హల్లెలూయా. ఏముంది మన కాడ దోచుకోవడానికంటే నీ హృదయాన్ని అంతే. వాడు హృదయాన్ని దోచుకుంటాడు అంతే. ఈ హృదయంలో నానాకు అన్ని ఆలోచనలు తెప్పించి నీ దేహాన్ని, నీ హృదయాన్ని పాడు చేస్తాడు ముందు, తర్వాత నీ దేహాన్ని పాడు చేస్తాడు వాడు. అందుకంటే మనకి బలమైన తలుపు ఏంటి అంట? మన హృదయంలో క్రీస్తుంటే అదే బలమైన గుమ్మములు నీకు, అవే బలమైన తలుపులు నీకు. హల్లెలూయా. ఆయన నిత్యము స్తుతించే వారిలాగా ఉండాలి, నిత్యము ఆయన ఆరాధించే వారిలాగా ఉండాలి. నీ హృదయంలో ఎప్పుడు క్రీస్తును ఆరాధిస్తూ ఉండాలి. అది ఏ క్షణమైనా, ఏ సమయమైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ గడియలు ఏమైతాయట? బలపరచబడతాయి. నీ తలుపులు బలపరచబడతాయి, నీ గడియలు బలపరచబడతాయి, నువ్వు బలపరచబడతావు. నీ ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన స్థలంలో నువ్వు నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇసుక మీద కట్టిన ఇల్లు వలె ఉండక నిరంతరము యెహోవా చేత వెలిగించబడిన వారిపై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా గుమ్మములు ఏ రీతిగా స్థిరపరుస్తాడో ఆ రీతిగా నీ ఆత్మీయ జీవితం కూడా స్థిరపరచాలి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము నువ్వే స్థిరపరచుకోవాలి. మన హృదయంలో దేవుడు లేకపోతే ఏముంటాయి అంట? ఏమొస్తాయి? మన హృదయంలో దేవుడు లేకపోతే ఏముంటాయమ్మా? దెయ్యాలు ఉంటాయి. ఏముంటాయి అంట? దెయ్యాలు ఉంటాయి. ఒకటే అంటే కాదు, 7 దెయ్యాలు వస్తాయని బైబిల్ సెలవిస్తుంది మనకి. మన హృదయంలో దృఢముగా తలుపులు గుమ్మములు ఎంత దృఢంగా ఉంటాయో అలాగనే మనం దృఢంగా క్రీస్తులో నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అలా నిలబడకపోతే ఎవరికి శ్రమ? ఎవరికంత శ్రమ? మనుషులకే శ్రమ. ఎందుకు శ్రమ అంటే నీ దేహమును పాడు చేయవాడు ఒకడు ఉన్నాడు, వాడే సాతానుడు. హల్లెలూయా. నీ దేహమును పాడు చేయవాడు ఒకడు ఉన్నాడు, వాడే సాతానుడు. హల్లెలూయా. వాడు పాడు చేస్తూ ఉంటాడంట. ఒక మాట చదువుకున్నా, లోక సువార్త 11వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం తీస్తే, 11వ అధ్యాయము లోక 11
11వ అధ్యాయం 23, 24, 25, 26 వచ్చిన చదువుకుందాం త్వరగా. నీ హృదయముకి తలుపు, దేవుని తలుపు నీకు లేకపోతే నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూద్దాం. లోక సువార్త 11:23. నా పక్షమున ఉండేవాడు, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకక నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదననుకొని ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూచి తనకంటే చెడ్డమైన మరి 7 ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా. ఏమంట ఒకటి పోయి ఎన్ని తెచ్చిందంట? నీ హృదయంలో దేవుడు లేకపోతే ఒకటి పోయి ఎన్ని తెచ్చిందంట? చెడ్డమైన మరలా ఇంకో 7 దెయ్యాలు తీసుకొచ్చి కూర్చోబెడదంట. అప్పుడు ఏం చేస్తాయి? అవి మన ఆత్మను పాడు చేస్తాయి, మన దేహాన్ని పాడు చేస్తాయి. హల్లెలూయా. అందుకనే మన గుమ్మములు గట్టిగా ఉండాలంట. హల్లెలూయా. గట్టిగా ఉండాలంట. మన గడియలు బలపరచబడాలంట. ఎక్కడ బలపరుస్తామంటే యెహోవాలోనే అది నీకు సాధ్యమవుతుంది. హల్లెలూయా. దేవునిలోనే నీకు సాధ్యమవుతుంది. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా దేవుడే. ఏ మనుషుడు నిన్ను ఒక దారికి తేలేడు, దేవుడే నిన్ను నిలబెట్టగలడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనకి కొమ్ములు ఎట్లా ఉండాలంట? బలమైనదిగా ఉండాలి, దమ్ముడు రాకుండా ఉండాలి. అలాగనే మన హృదయం కూడా బలమైనదిగా ఉండాలి. వాక్యము చేత నింపబడి ఉండాలి, ప్రార్థన చేత నింపబడి ఉండాలి. నిరంతరము నీ హృదయంలో క్రీస్తే ఉండాలి. హల్లెలూయా. నీ హృదయంలో క్రీస్తు లేకపోతే అది అచండమైన 7 దెయ్యాలు మన హృదయంలోకి వచ్చి ఏం చేస్తాయంట? మన ఇంటిని పాడు చేస్తాయి. ముందు మన హృదయాన్ని పాడు చేస్తాయి, మన ఇంటిని పాడు చేస్తాయి. అందుకనే ఆ దురాత్మ సమూహం నీలోకి రాకుండా వాక్యం అనే తలుపులు నీలో ఉండాలి. హల్లెలూయా. ఏముండాలంట? వాక్యం అనే తలుపులు నీలో ఉండాలి, ప్రార్థన అనే తలుపులు నీకు ఉండాలి. అప్పుడు నీ గడియలు బలపరచబడతాయి, నువ్వు బలపరచబడతావు. ఏ శోధన నీ కాడికి రాదు యేసు నామమున. హల్లెలూయా. ఏదొచ్చినా యేసు ప్రభువే ప్రతి శోధనను ముందుగా ఆయన నిలబడి ఆ ప్రతి ప్రాబ్లంను సాల్వ్ చేస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా మనము గట్టిగా ఉండాలి. మూడోది ఏమవసరం మనకి? కాంపౌండ్ వాళ్ళు అవసరం బాగా. ఎందుకు కాంపౌండ్ వాళ్ళు? రక్షణ కోసం మనకి కాంపౌండ్ వాళ్ళు అవసరం. రక్షణ కావాలి మనకి. హల్లెలూయా. రక్షణ కావాలి మనకి. ఎందుకు రక్షణ కావాలి అని అంటే, నువ్వు రక్షించబడితేనే పరలోకం ఉంది, లేకపోతే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు రక్షించబడితేనే పరలోక రాజ్యం, లేకపోతే లేదు. లేకపోతే నీ జీవితం ఏమైపోద్దో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి జీవితం అయిపోద్దో మన జీవితం. పరలోక రాజ్యము నువ్వు వెళ్ళకపోతే ఒకవేళ పొరపాటున నీ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోద్ది. భయంకరమైన శ్రమలు, భయంకరమైన వేదనలు, భయంకరమైన శోధనలు, భయంకరమైన ఇరుకులు, అవన్నీ భరించలేని స్థితిలో ఉంటాం. హల్లెలూయా. ఎడవబడే వాళ్ళకి శ్రమని బైబిల్ ఎందుకు చెబుతుంది అనంటే, ఇప్పుడు పడుతున్న శ్రమల కన్నా రెట్టింపు శ్రమలు అంట. అప్పుడు మొత్తం ఇప్పుడు ప్రపంచం అంతా తాటి మీదకి రాబోతుంది. అది వస్తే 2వ రాకడ, 3వ ప్రపంచ యుద్ధం జరుగుద్ది. మొత్తం దేశం అంతా కరువు వచ్చింది. మొట్టమొదటి శ్రమదే మనకి కరువు వచ్చింది. భయంకరమైన కరువు, ఆకలితో అల్లాడిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ చుట్టూ మనకు అర్థమైతేనే ఉంది పరిస్థితి. హల్లెలూయా. మరలా తిరిగిపోయిన రోమా సామ్రాజ్యం లేపబడింది. రోమా సామ్రాజ్యం మరలా తిరిగి లేపబడింది. లేపబడినప్పుడు ఆ రోమా సామ్రాజ్యపు అధిపతి ఆ సింహాసనంలో కూర్చుంటాడు. ఆడే నీలో కలిగిన ఆత్మని దేవుడు అతనికి ఇస్తాడు. భయంకరమైన శోధనలు, భయంకరమైన వేదనలు, అది చెప్పసక్యంగానిగా ఉంటాయి. ఎంత భయంకరంగా ఆయన శ్రమ పెడతాడు మనుషులు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనము ఈ రక్షణ మనకు అవసరము. విడవబడ్డావా? భయంకరమైన శ్రమలు, ఆ శ్రమల నుండి విడిపించబడాలంటే నువ్వు ఎత్తపడాల్సిందే. నువ్వు విడవబడ్డావా? భయంకరమైన వేదనలు,
7 శ్రమలంట, భయంకరమైన శ్రమలు వస్తాయి. తర్వాత మిడతలు వస్తాయంట భూమి మీదకి. ఆ భూమి మీదకి మిడతలు ఒక్కసారి మిడత పుడితే 5-6 నెలలు బాధపడాల్సి వచ్చిందంట. అంత భయంకరంగా ఉంటుంది. ఆ దినాలలో మనిషి చచ్చిపోదామన్నా కానీ దేవుడు సావునే తీసేశాడు. ఎందుకంటే ఈ శ్రమను అనుభవించాలి కాబట్టి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో రాయబడింది, మనిషి చచ్చిపోదామని ఆశతో చూస్తాడు కానీ మనిషికి చావు రాదంట. గోతిలో దూకినా చావడు, మందు తాగినా చావడంట, ఏది చేసినా మనిషి చచ్చిపోడంట. కొంతమంది బిల్డింగుల మీద దూకి చచ్చిపోదాం అనుకుంటారంట, కింద పడతాడు కానీ చావడంట మనిషి. అటువంటి శ్రమలు రాబోతున్నాయి. అందుకే మనకి రక్షణ ప్రాకారము చాలా అవసరమైనది. హల్లెలూయా. మన ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎంత అవసరమో పహరి, అలాగనే మనకి రక్షణ, దేవుని రక్షణ అంతే అవసరమైనది. అది లేకపోతే నీకు రాజ్యం లేదు, అది లేకపోతే నీకు పరలోక రాజ్యం ఉండదు. అందుకే దేవుడు మనకన్నా ముందుగా వచ్చి ఆయన ప్రాకారాలన్నిటిని స్థిరపరిచిపోయాడు, ఆయన నేర్పించి వెళ్ళిపోయాడు మనకి. ఆ ప్రాకారం అనే రక్షణ నీకు కావాలి. ఆ రక్షణ లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నది వ్యర్థమైపోద్ది. నువ్వు 20-30 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నాను అని అంటే రేపు రాకడొచ్చినప్పుడు నువ్వు వ్యర్థపడకపోతే ఈ 20-30 సంవత్సరాలు కూడా వ్యర్థమైపోద్దంట. హల్లెలూయా. అందుకే మనము ఎట్లా ఉండాలంట, బలమైన పునాది మీద నిలబడే వారిగా ఉండాలి. మన తలుపులు మనం బలపరిచే వారిలాగా ఉండాలి. మన తలుపులు బలపరచరు అంటానికి నిదర్శనం ఏంటి అంటే మన ఆత్మీయ జీవితం సరిగ్గా లేకపోతే, దేవునితో సహవాసం లేకపోతే మన ఆత్మలోకి ఏమొస్తాయమ్మా? దెయ్యాలే వస్తాయి. దెయ్యాలు నువ్వు ఎన్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చర్చికి పోయి నీకు దెయ్యాలు పడితే ప్రయోజనం ఏముందా? యాళ్ళ తరబడి చర్చికి పోతుంటే నీ ఆత్మీయ జీవితంలో ఎదగనట్టే కదా అక్క, నీ గడియలు బలపరచబడనట్టే కదా అక్క, నీ పునాది స్థిరంగా లేదని అర్థం కదా. అవునా? నీ పునాది నీకు స్థిరంగా లేదనే అర్థం. నువ్వు చర్చికి వచ్చి దెయ్యాలు పడతలేదు నీకు, నీ పునాది గట్టిగా లేదు, ఇసుక మీద కడతావు మరి అర్థమైపోతూనే ఉంది. దెయ్యాలంబడి దెయ్యాలు మనకేం అర్థం కావాలి? తలుపులు గట్టి లేవు, ఈ ఊడిపోయే తలుపులు అది జ్ఞాపకం రావాలి. అందుకని మనం బలమైన వారిగా ఉండాలి. బలమైన పునాది మీద నువ్వు నిలబడితే ఆ బిగువు అన్నీ నీకు గట్టిగా నిలబడతాయి. దేవుడు రక్షణ నీకు ఇస్తాడు. ప్రాకారములు మనకు చాలా ఎంత అవసరమో ఇంటికి మనకు కూడా రక్షణ అంతే అవసరము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రక్షణ భాగ్యం లేకపోతే మనం ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళినా వ్యర్థమైపోద్దమ్మా. హల్లెలూయా. అందుకనే మనము రక్షణ విషయంలో ఏం చేయాలంట? ప్రార్థన ప్రాకారము కట్టాలి. ప్రార్థన ద్వారా ఏం చేయాలి? ప్రాకారమును స్థిరపరచాలంట. మనం ప్రార్థన ద్వారా పునాది వేయాలి. ప్రార్థన ద్వారా మన తలుపులు బిగపరుచుకోవాలి. తర్వాత మన ప్రాకారం అనే ప్రార్థన కూడా మనకు అవసరం. ఎందుకంటే మన ఇంటికి రక్షణ కావాలి, మనకి రక్షణ కావాలి. హల్లెలూయా. మన ఇంటికి రక్షణ కావాలంటే ఏం చేయాలా? ప్రాకారములు ఉండాలి. మన ఇంటికి రక్షణ కావాలంటే తలుపులు ఉండాలి. మన ఇంటికి రక్షణ కావాలంటే బలమైన పునాది మీద నువ్వు కడితే అది నిలబడుద్ది, శాశ్వత కాలం ఉంటుంది. కానీ ఉత్తిత్తి పునాది వేస్తే ఏమైపోతుంది? మధ్యలోనే కూలిపోద్ది. ఉత్తిత్తి తలుపులు పెడితే ఏమైతే దొంగ వచ్చి ఒక్కటే గుద్దుకుంటాను ఏమైపోద్ది? తలుపులు గిలుపులు ఎరిగి కింద పడతాయి. కాంపౌండ్ వాళ్ళు ఉత్తిత్తి కడితే ఏమైతే దొంగడు వచ్చి ఎగిరి దూకేటప్పుడే ఆ దొంగడు తప్ప అది కూడా కూలిపోద్ది. అందుకనే మన ప్రాకారములు బలంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 మనం చేస్తే దేవుడు మనల్ని శక్తివంతులుగా నిలబెడతాడు. హల్లెలూయా. ఎట్లా ఏమిటి? మొదటి చేద్దామా? పునాది ఎక్కడ వేయాలని చెప్పాను? బండ మీద పునాది వేస్తే ఆ పునాది నిన్ను నిలబెట్టి పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. రెండోది ఏంటిది? నీ తలుపులు గట్టిగా ఉండాలి. ఈ తలుపులు గట్టిగా లేకపోతే ఏమొస్తుంది? నీలోకి దెయ్యాలు వస్తాయి. అందుకని తలుపులు గట్టిగా ఉండాలి. మన ఇంటి తలుపులు ఏదో జాగ్రత్తలు చూసుకుంటున్నామే. మన హృదయం అనే తలుపు ఎట్టు ఉండాలి? ఇంకా మన హృదయం అనే తలుపు ఇంకా బాగుండాలి. హల్లెలూయా. మన హృదయం అనే తలుపు ఇంకా బాగుండాలి. అది బాగుంటేనే. హల్లెలూయా. మూడవది ఏంటిది? ప్రాకారము. ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఎంత అవసరమో పహరి కూడా మన రక్షణ కూడా అంతే అవసరము. నువ్వు రక్షించబడాలంటే దేవుని విశ్వసించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, ఆయన వాక్యంలో బలపరచబడాలి. నిరంతరము ఆయనకి స్తోత్రములు చెప్పుచూ ఉండాలి. ఆయనకి నిరంతరము ప్రార్థన చేయించి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా.
మనకి ప్రార్థన అవసరము. ఏమంట? ప్రార్థన ద్వారా మనం ఏది కట్టాలన్నా ప్రార్థన ద్వారా కట్టగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన ప్రకారము మనకు చాలా అవసరమైనది. మనకి ఇంటికి పునాది అవసరమే, తలుపులు అవసరమే, కాంపౌండ్ వాళ్ళు అవసరమే. అందుకని మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుల్లో పునాది వేస్తూ గట్టిగా మనం ఉండేవారిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని హత్తుకునే వారిగా ఉంటావో అప్పుడు నువ్వు నిజమైన రక్షణ నీకు దేవుడు అనుగ్రహించినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ప్రార్థన ప్రకారంగా ఉండును గాక. దేవుడే మనందరినీ దీవించును గాక, ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, ఈ గృహాన్ని దేవుడు స్థిరపరచును గాక, అత్యధికమైన మేలుల చేత నింపబడును గాక. దేవుడే యెహోవానే ఇల్లు కట్టించి ఉన్నాడని మనమందరము నమ్ముదుము గాక. ఆమేన్.